కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ గారు జై శ్రీరామ్ నినాదం ఇస్తే మీదికెళ్ళి పైసలు పడతాయా అని మాట్లాడుతూ ఉంది. నేను అడుగుతున్నా, అసలు మాట్లాడేటువంటి అర్హత మినిమం ఏదో ఉందా? వీళ్ళ చరిత్ర ఏంటిది? ఎంతమందిని నడి రోడ్లపై నరికేసినటువంటి సంస్కృతి, దోచుకున్న సంస్కృతి, కబ్జాలు పెట్టిన సంస్కృతి. మొన్న కూడా వచ్చినాం సమ్మక్క సారక్క దేవాలయానికి సంబంధించి, అంటే ఒక దేవుడికి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి టెండర్లు పిలవడానికి మంత్రి పొంగులేటితో సైతం గొడవబడినటువంటి పరిస్థితి. అంటే నా అంచరుడికి టెండర్ రావాలా, నీ అంచరుడికి టెండర్ రావాలా, నా బినామీకి టెండర్ రావాలా, నీ బినామీకి టెండర్ రావాలా. ఇది వీళ్ళ నీచమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? ఇటువంటి రౌడీ షీటర్లు, హంతకులు, దుర్మార్గులు, కబ్జాకోర్లు, మహిళల తాలిబొట్టులు తెంపినోళ్ళు వీళ్ళు ఈరోజు హిందుత్వం గురించి, రాముడి గురించి ఇట్లా మాట్లాడుతూ ఉంటే దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత హిందూ సమాజం పైన ఉంది. ఇటువంటి వాళ్ళ తప్పు కాదు, చూస్తూ నోరు మూసుకొని కూర్చున్నటువంటి హిందూ సమాజాన్ని మాత్రమే తప్పవుతుంది. కనీసం బెంగాల్ని చూసి నేర్చుకుందాం. బెంగాల్లో ఏ విధంగా రక్తం మరిగిందో ప్రజలకు, ఏ విధంగా అస్సాంలో రక్తం మరిగిందో ప్రజలకు, ఏ విధంగా సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడితే తమిళనాడులో ఏ విధంగా సమాధానం చెప్పిరో, ఇట్లా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రజల్లో చలనం వస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు రాదు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ హిందువా మేలుకో, ఇటువంటి దొంగలకు, అవినీతి కబ్జా కోరులకు, వీళ్ళందరూ కూడా హిందూ వ్యతిరేకులకు సమాధానం చెప్పు.